వ్యక్తిగతంగానే కాకుండా అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాలను ఉపయోగించి ప్రజలకు తెలుగుదేశం పార్టీ పాలనలో జరగబోయే మేళ్లను వివరించి గెలుపు కోసం కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ శాసనసభ్యుడు దామచల్ల జనార్దన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఎన్టీఆర్ భవన్లో ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ బూత్, క్లస్టర్, యూనిట్ ఇన్ఛార్జీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ప్రజల సమస్యలపై పనిచేయాలని కోరారు. అలాగే బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. కొత్తగా వచ్చిన ఓటర్ లిస్టులను పరిశీలన చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి 60 ఓట్లకు ఒకరిని కుటుంబ సాధికార సభ్యులుగా నియమించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు వివరించాలన్నారు. ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్నందున దాన్ని ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలు, మేనిఫెస్టోలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో నగర పార్టీ అధ్యక్షుడు కొడారి నాగేశ్వరరావు, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, పార్టీ సీనియర్ నాయకులు కపిల్ బాషా, కమ్మ వెంకటేశ్వర్లు, పాలూరు వెంకటేశ్వరరెడ్డి, ట్రైనర్ గోపు వీరాంజనేయులు, ఐటీడీపీ ఇన్ఛార్జ్ నక్కా సీను తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మన దగ్గరికి వచ్చేసి ఇంకా కౌంటర్ స్టార్ట్ అయ్యింది. ఇంకా 75 రోజులకి ఈ నెలలో నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుంచి ఇంకా మనకి రోజులు లెక్కే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే 4 సంవత్సరాల 9 నెలలు అయిపోయింది. మనం ఏదో ప్రోగ్రామ్ ఆశామాషిగా చేసినా, నిధులతో చేసినా, ఏదో కొంతమంది వచ్చి కొంతమంది పండుగ ఉన్నా, ఈసారి ఈ 2 నెలలు మాత్రం ఎన్ని పనులు ఉన్నా కూడా మనం పక్కన పెట్టి మనం సీరియస్గా ఎలక్షన్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. బయట ఉండే వాతావరణం కూడా మీ అందరూ కూడా తెలుసు. బయట 45 రోజుల నుంచి ఒక డ్రామా జరుగుతూ ఉంటుంది. ఆ డ్రామా యాక్టివిటీ కూడా మీ అందరూ కూడా తెలుసు. ఆయన పోయి ఉద్యోగమంటే అలగడం, హైదరాబాద్ కూర్చోవడం, కాసేపు నిద్రలు అనడం, కాసేపు ఒంగోలు అనడం, అలా గర్భిణీ అంటే మా వాళ్ళు కాదు ఇంకోటి అనడం, ఇలాంటివన్నీ కూడా హైదరాబాద్ జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక గ్రామాల్లో పట్టణాలలో పంచాలని చెప్పేసి మళ్ళా లాస్ట్ ఇంకో 15 రోజులు ఉన్నప్పుడు పట్టాలు పెట్టేసి ఏదో దాని మీద వైద్యం కోసం ఈ రకరకాల అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మనకు నియంత్రణ చూస్తూ ఉంటాను. కాబట్టి మన పని మనం చేసుకుందాం. మన పక్క ఎవరిని బట్టి మనకు సంబంధం లేదు. ఎవరు వచ్చినా మనకు ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఎన్ని వేల పట్టాలు ఇచ్చినా కూడా అవన్నీ పేరు పట్టాలు చెప్తే జనులుగా ఇచ్చే పట్టాలు కాదు. జనులుగా పోయినసారి 2009లో కూడా కొప్పోలు అవతల పట్టాలు ఇచ్చాడు. ఈ రోజు కూడా మన దగ్గర కాగితాలు ఉన్నాయి. నిలబడ మన చెప్పారు. ఆలోచించిన పట్టాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇంతవరకు ఆ పట్టాలు మా పొజిషన్ ఎక్కడ ఉందో కూడా మాకు తెలియదు. మేము పోయి ఇంకా 4 వచ్చారు ఆ ప్లాట్ మీద అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. ఈరోజు మన కళతో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ ఏరియా అంతా కూడా పిక్చర్ మనిషి ఏ విధంగా ఉందో కూడా మనకు ఒక్కొక్క మనకు ఇంకోవాల్సిన శ్రోతల మనం అంతా కూడా మనం చూసాం. ఇది కూడా అదే పని చేయబోతా ఉన్నాను. ఈరోజు ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టుకొని ఇద్దరికి ఒక చిత్తశుద్ధులు ఉంటే కనీసం 2 సంవత్సరాలు మంత్రిగా ఉండేటప్పుడు లేకపోతే ముఖ్యమంత్రిని అడిగి ఒక 6 నెలల సంవత్సరం ముందు డబ్బులు తీసుకొచ్చుంటే పేదవాళ్ళకి ఖచ్చితంగా రాళ్ళు వేసి వాళ్ళంతా కూడా పట్టాలు ఒక సెంట్ అంట అవ్వాలి. 5 అంటే 330 గంటలు 330 వస్తే ఉన్నారు. దానికి పెట్టి ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేశారు. కాబట్టి అవన్నీ చేసుకుంటే పేద ప్రజలకి ఎవరు ఏం చేసినా కూడా ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు అందరూ కూడా స్వాగతిస్తారు. మంచిదే అనుకుంటాం. మనమంతా ఏం చేసాం, ఇంకో హౌస్ కానీ లేకపోతే ఏదైనా కూడా మనం పద్ధతి ప్రకారంగా మనం కట్టి మనం చేసి ఓపెన్గా కూడా చేసాం. వృద్ధులు కానీ ఏదైనా కూడా లాస్ట్ పీరియడ్లో మాయమానం చెప్పలేదు. అందుకనే ఈరోజు ప్రజలు మన పక్షాన ఉన్నారు. ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా పట్టాలు ఇస్తున్నారు నమ్మే పరిస్థితుల్లో వాళ్ళు కూడా ప్రజలు లేదు. ప్రజలు కూడా ఈరోజు పూర్తిగా
మనం అభివృద్ధి జరగాలి అంటేనే తెలుగుదేశం పార్టీ ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రావాలనేది ఈరోజు ప్రజల్లో మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఉన్నారని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. నిన్న కూడా ఇంటికి పోయాం, పోతే అక్కడికి పోయినప్పుడు కూడా మహిళలు ఉండే రైలు మా రోడ్లు కావాలని చెప్పేసి అన్నారు. నేను అది కూడా అడిగాను, అన్ని పనులు చేశాను కదమ్మా, మిగతా పనులన్నీ అయ్యాయి కదా, ఇప్పుడేమో మనల్ని అన్నీ అడుగుతున్నారు, వచ్చి మన ఓట్లు వేసి గెలిపించినప్పుడు ఏమయ్యాడో అతను ఎందుకు అడగడం, ఏదో పొరపాటు చేసాం, ఆయన చేసేవాడు కాదు, మళ్ళా వస్తే నువ్వే చేస్తామని చెప్పే పరిస్థితిలో ఈరోజు ప్రజలు కాబట్టి మనం ఒక పద్ధతి ప్రకారంగా చిత్తశుద్ధితోటి నియోజకవర్గంలో ప్రజలకు ఏం చేయాలో కార్యక్రమాలన్నీ కూడా మనం చేశాం. అది ఆ ప్రజల దృష్టిలో ఖచ్చితంగా ఉండాలని చెప్పి గుర్తు చేస్తున్నాం. కాబట్టి అవన్నీ ఒక పక్కన అయితే మనం చేయాల్సింది ఈరోజు క్లస్టర్స్ ఉన్నారు, మనం అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్లు పెట్టుకున్నాం, బూత్ ప్రెసిడెంట్లు పెట్టుకున్నాం, సెక్షన్లను పెట్టుకున్నాం, మంచి వాళ్ళని వస్తున్నాం, ఇంకా ఇన్యాక్టివ్ ఉన్న వాళ్ళని మార్చేస్తున్నాం. ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి మనం కూడా మీరు ముఖ్యంగా ఉన్నారు కాబట్టి మీరు సీరియస్గా తీసుకోండి. మీ డివిజన్స్లో మీ బూత్లో ఏం జరుగుతుంది అనేది మీరు పూర్తిగా అవగాహన చేసుకోండి. మీకు మన ఓటర్ లిస్ట్ కూడా మనం ఫ్రెష్గా వచ్చి ఇచ్చాం. ఆ ఓటర్ లిస్టులో మనం పెట్టినవన్నీ కూడా ఉన్నాయా లేవా, లేకపోతే డెత్ కేసులు తీసేసారా లేవా, లేకపోతే నాన్ ట్రేస్డ్ ఓట్లు, ఓటు అయితే ఇక్కడ ఉంది మనిషికి ఎక్కడ ఉన్నారో తెలియదు, అలాంటి ఓట్లు తీసేసారా లేదా, ఇవన్నీ కూడా ఓటర్ లిస్టులో మీరు ప్రక్షాళన చేసుకోండి. లేదంటే వేగంగా తీసుకోవద్దు. ప్రతి ఒక్కటి కూడా మీరు చెప్పినా చెప్పకపోయినా మా దగ్గర రిపోర్ట్లు తెప్పించుకుంటున్నాం. అవన్నీ కూడా చూస్తాం, దానికి తక్కువలకే రేపు డిపార్ట్మెంట్స్ కూడా ఇస్తాం. ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళనే మనం పిలిచి వాళ్ళకి ఏం కావాలో మేము చేస్తామని చెప్పి మరోసారి మేము తెలియజేస్తాం. ఈరోజు ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రాం జరిగింది. బూత్ కన్వీనర్లందరితోటి ఈరోజు చర్చించడం జరిగింది. దీనిలో భాగంగా అందరూ కూడా మన టీడీపీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఓటర్ వెరిఫికేషను ఫారం 6లు ఫారం 7ను వెరిఫై చేయటం, అట్లాగే కుటుంబ సాధికార సభ్యుల్ని నియమించుకోవటం, తర్వాత బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఇప్పటికే రాష్ట్రంలో 24వ స్థానంలో ఉన్న ఒంగోలు నియోజకవర్గం 58% పూర్తి చేయటం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మన బూత్ కన్వీనర్లందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి నమోదు చేయాలని చెప్పి తెలియజేయడం జరిగింది. దాంతోపాటు మహాశక్తి పథకాలు మహిళలకి, అట్లాగే యువతకి, నిరుద్యోగులకి, రైతులకి, బీసీలకి ఇట్లా 6 పథకాలని చంద్రబాబు నాయుడు గారు మహానాడులో అనౌన్స్ చేసిన పథకాలన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి అందరూ కూడా బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ మా నాయకుడు దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వంలో అందరూ హాజరవటం జరిగింది. అట్లాగే ట్రైనింగు ఐటీడీపీకి చెందిన మన ట్రైనర్స్ కూడా అందరూ పాల్గొని ఈరోజు చక్కగా వివరించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఒంగోలు నియోజకవర్గం ముఖ్య అతిథులుగా వచ్చేసిన దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఐటీడీపీ సభ్యులైనటువంటి ఒంగోలు పార్లమెంట్కి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల సభ్యులందరూ పాల్గొని క్లియర్గా ఇంటిగ్రేటెడ్కి సంబంధించిన ఓటర్ వెరిఫికేషన్ కావచ్చు, భవిష్యత్ గ్యారంటీకి సంబంధించి కావచ్చు, కేఎస్ఎస్ కానీ అలానే మన టీడీపీ యాప్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏం లేదంటే 7 ఫామ్ అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న దొంగ ఓట్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఏమైనా ఉంటే వారికి సంబంధించి ఎవరికి తెలియకుండా బిఎల్ఓతో వాళ్ళే సంప్రదింపుకొని ఆ 7 ఫామ్ నుంచి మెయిన్ ముఖ్య పార్టీ నాయకులే డిలీట్ చేస్తున్నారు. దానికి సంబంధించి బూత్ ఇన్ఛార్జ్ మేము క్లియర్గా ఒకటే చెప్పాము, 7 ఫామ్లో ఓటర్లు డిలీట్ చేయబడుతున్నది, వాటిని క్లియర్గా మనకు కొంత టైం ఇచ్చారు. దాని పరంగా మీరు చూసుకొని ప్రతి ఓటును చూసుకుంటేనే మనం రేపు ఎలక్షన్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఓటు ఉండాలి. కాబట్టి ప్రతి బూత్లో 7 ఫామ్ 6 అనేది కొత్త ఓట్లు కూడా 6 అనేది ఏంటంటే కొత్త నమోదు ఓట్లను చాలామంది ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళ ఓట్లు నమోదు చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా మన డేటాను పార్టీ ఆఫీస్కి పంపించాలని క్లియర్గా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరిగింది. టీడీపీ జాతీయ అధ్యక్షులు
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలానే ప్రకాశం జిల్లా రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి అధ్యక్షతన ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఐటీడీపీ సభ్యుల ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతుంది. అలానే ఈరోజు చివరి రోజు ఒంగోలు నియోజకవర్గంలో ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ కార్యక్రమంలో పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు మినీ మేనిఫెస్టో ఏదైతే ప్రకటించారో 6 గ్యారెంటీలను ఏవైతే ఉన్నాయో, మహాశక్తి ఈ పథకం కింద తల్లికి వందనం అవ్వచ్చు, ఆడబిడ్డ నిధి, దీపం పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అలానే యువకుల నిధి కింద నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఏ విధంగా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతి ఇవ్వడం కానివ్వండి, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన కానివ్వండి, అలానే బీసీలకు రక్షణ చట్టము, అలానే ప్రతి ఇంటికి కూడా ఉచిత నీటి కుళాయి కనెక్షను, అలానే కూటూరు ఇచ్చు పథకాలు, అలానే అన్నదాత పథకంలో ప్రతి ఏటాదికి రైతుకు 20,000 రూపాయలు ఇచ్చే పథకం కావచ్చు. ఇలా ప్రతి పథకాన్ని కూడా మనము ప్రతి బూత్ ఇన్ఛార్జికి కూడా చెప్పడం ద్వారా, అవగాహన కల్పించడం ద్వారా వాళ్ళు వెళ్ళి ప్రతి ఓటర్కు తెలియపరుస్తారని చెప్పేసి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మీరు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో యువత ఎలా చదువుకున్న తర్వాత వాళ్ళకి సరైన కొంతమంది ఉపాధి లేక చదువు పూర్తయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగ అవకాశాలకు వెళ్ళలేని వాళ్ళు పెడదారిని పట్టేసి దురాలవాట్లకు బానిసయ్యి గంజాయి మత్తులో తిరుగుతున్నారు. మన రాష్ట్రము మీరు చూసుకున్నట్టయితే గంజాయి ఆంధ్రప్రదేశ్కి తయారైంది. అలానే మహిళలపైన దాడులు కానీ, మహిళలపైన ఆకృత్యాలు కానీ, అలానే రైతులకు ఏదైతే పెట్టుబడులు పెడుతున్నారో వాటిని గిట్టుబాటు వాళ్ళకి ధర రాకుండా ఏ విధంగా అయితే ఉంటుందో, వాళ్ళు పెట్టిన పెట్టుబడులకు ధర రాకపోగా ఏదైనా రాష్ట్రంలో విపత్తులు జరిగినప్పుడు వాళ్ళకు కనీసము అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన కూడా చేయట్లేదు. అలాంటి సిచ్యువేషన్లో మనము ఏవైతే ఈ 6 గ్యారెంటీలు ప్రకటించామో, ఈ 6 గ్యారెంటీలు ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళని చైతన్యపరచడం చేయాలని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ కార్యక్రమంలో మనం వాళ్ళకి స్పష్టంగా వివరించడం జరిగింది. అలానే కేఎస్ఎస్ కుటుంబ సాధికార సమితి సభ్యులు అయితేనేమింది, అలానే టెలిగ్రామ్ బోర్డులో డిజిటల్ అటెండెన్స్ విధానము ఏ విధంగా చేయాలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఐటీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది జరిగింది.